మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా ఉషా రాస్తున్నారు, స్త్రీలు మంగళసూత్రం తాడు మార్చటానికి ప్రత్యేకమైన పద్ధతి ఉందా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మంగళసూత్రం తాడు పెరిగింది అంటారు. ఆ శబ్దము కూడా పొరపాటున పలకము అంటే మన సంస్కృతి యొక్క విశిష్టతను అర్థం చేసుకోవాలి. మంగళసూత్రం తాడు తెగింది అని పొరపాటును కూడా అనరు, అనకూడదు. పెరిగింది, పసుపు నిండుకుంది, కుంకుమ నిండుకుంది, ఇది మన సంస్కృతి యొక్క విశిష్టత. పసుపు అయిపోయింది, కుంకుమ అయిపోయింది అంటే శుభప్రదమైనటువంటి వాటి విషయంలో చెడు పలకను కూడా పలకనటువంటి సంస్కృతి మనది. కాబట్టి పొరపాటున అలా ఆ తాడు పెరిగిపోతే వెంటనే పసుపు తాడు పసుపు కొమ్ముతో కట్టుకోవాలి. అది దాంతో సమానం, తద్వత్తు. అప్పుడు మాత్రమే దీన్ని యువతలకి తీసి మళ్ళీ సిద్ధం చేసుకోవాలి. ఈ పసుపు తాడు పేనుకోవాలి. లేకపోతే నాంతాడు అని చెప్పి బంగారపుది చేయించుకుంటూ ఉంటారు. ఆ బంగారపు దానికి సరైనటువంటి సరి చేసుకుని వెంటనే వీలైనంత తొందరగా సరి చేసుకుని దాన్ని మంగళవారం కాకుండా, ముఖ్యంగా మంగళవారం శుక్రవారం కాకుండా, ముఖ్యంగా బుధ గురువారాల్లో సమస్య లేనిది అటువంటి రోజులలో దాన్ని గుచ్చుకోవాలి. అలా నల్లపూసల తాడు కానీ మంగళసూత్రం తాడు కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సంధ్యా సమయాల్లో చేసుకోవటము, ఇలాంటిది కాకుండా యోగ్యమైనటువంటి సమయాలలో ఇంకా నియమాల్ని పాటించదలుచుకున్న వాళ్ళైతే తారాబలం కూడా చూసుకుని నైధన తార అటువంటి ప్రమాదకరమైనటువంటి తారలు కాకుండా మంచి తారలు చూసుకుని మంచి రోజున దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకుని దానికి కట్టుకోవటం మంచిది. అందుకోసమని వీలైనంత తొందరగా చేసుకోవాలి, కానీ మంచిది కుదరలే అని ఒక నెల రోజులు అట్లాగే కాలక్షేపణ చేయటం కూడా మంచిది కాదు. ఏదైనా వెంటనే పసుపు కొమ్ము కట్టుకోవటము, మంచి రోజును చూసుకుని మంగళవారం అస్సలు పనికిరాదు, మంగళవారం శుక్రవారాలు అట్లాంటివి కాకుండా మిగతా రోజుల్లో ముఖ్యంగా ఈ బుధ గురు వారాల్లో అయితే శ్రేయస్కరమైనటువంటివి. ఆ వారాల్లో అవి శుభగ్రహాలకు సంబంధించినటువంటి వారాలు. ఆ రోజుల్లో మంగళ సూత్రాన్ని సిద్ధం చేసుకుని కట్టుకోవటం అనేటటువంటిది శ్రేయస్కరం.